గడ్డ గుడ్డు రే కాక గుడ్డు గడ్డ రే కాక ఆలు ఆలు రే కాక సోనామాలే రే కాక ఆలు ఆలు రే కాక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఉన్నామన్నమాట. ఈ బోయినపల్లి గురించి నేను ఇంతకుముందు కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడనైతే హోల్సేల్లో అయితే వెజిటేబుల్స్ అయితే అమ్ముతారనమాట. ఎవరైనా రిటైల్లో అమ్ముకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళ స్ట్రీట్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ అమ్ముకుంటారు అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. మరి ఆ ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ప్రైస్ అయితే రోజును బట్టి మారుతూ ఉంటాయి, అదొకటైతే మీరు గమనించాలి. ఈరోజు వచ్చేసి 22 ఏప్రిల్ 2025 అనమాట. మరి ఈరోజు ప్రైస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి మనమైతే చూద్దాం. ఈ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బూస్టప్గా ఉంటుంది, ఇంకా ముందు వీడియోస్ చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాగానైతే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దాదాపు 7:40 అయితే అవుతుంది ఉదయం. ఇప్పుడైతే మనం మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి రేట్లు అనేది చూద్దాం, పదండి. చూస్తున్నారు కదా, ఇదే బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది కదా, అదే ఎంట్రన్స్ అనమాట. అలా ముందుకు వచ్చినట్లయితే మనకైతే ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట. ఇప్పుడైతే మనం చూద్దాం ఏ కూరగాయలు ఎంతెంత ప్రైస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెయిట్ వచ్చేసి 50 కిలోలు అయితే ఉందన్నమాట. అది ఏంటి అన్న, ఎంత? 50 కిలోలు ఎంత ప్రైస్? 22. ఓకే, వచ్చేసి 45 రూపాయలు. ఇక్కడే వచ్చేసి 45 రూపాయలు. ఇది వచ్చేసి 75 కిలో ఉంటుంది. ఇవాళ వైట్ బీన్స్, ఇలా బీన్స్ వచ్చి 40 రూపాయలు ధర, వచ్చి 65 కిలోలు ఉంటుంది. చూస్తున్నారా, ఇది వచ్చేసి గోచిక్కుడుకాయ అనమాట. ఇది వచ్చేసి మనకు 30 రూపాయలకి అయితే కేజీ ఉంటుంది అనమాట. ఈ కవర్ వచ్చేసి మనకు 17 నుంచి 18 కిలోలు అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మీరు, ఇక్కడ మిషన్లో అయితే చూడొచ్చు, వెయిట్ అయితే దాదాపు 18 కిలోలు అయితే ఉంటుంది. గోచిక్కుడుకాయ వచ్చేసి మనకు 30 రూపాయల నుంచి 35 రూపాయలు అయితే ఉందన్నమాట. బెండకాయలు వచ్చేసి ఈరోజు అయితే 25 రూపాయలకి అయితే కేజీ ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఈ కవర్ వచ్చేసి మనకు 19 కేజీస్ నుంచి 20 కిలోల వరకు అయితే ఉంటుందన్నమాట. ఈరోజు అయితే టమాటా వచ్చేసి 25 రూపాయల కిలో అన్నమాట. ఇది 25 కిలోల నుంచి 26 కిలోల మధ్య అయితే ఉంటుందన్నమాట. టమాటా అయితే చాలా అంటే చాలా చీప్గా అయితే ఉంటుందన్నమాట. మరి చూడాలి, మరి ఎండాకాలంలో ఎలా ఉంటుందో చూడాలి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. ఇది మన చిక్కుడుకాయ అంటారు, లోకల్. ఇది వచ్చేసి 45 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. దాదాపు ఇది 60 నుంచి 65 కిలోల మధ్య అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు బీర్నీస్కాయ అంటారు. ఇది 40 రూపాయలకైతే కిలో ఉంటుంది. ఇది కూడా మనకు 60 నుంచి 65 కిలోలు అయితే ఉంటుంది అన్నమాట బ్యాగ్. ఇది వచ్చేసి మనకు గోడ్ చిక్కుడుకాయ అంటారు. ఇది వచ్చేసి 30 రూపాయల నుంచి 35 రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడ మనకు బెండకాయలు కూడా ఉన్నాయి. ఈరోజు రేట్ వచ్చేసి 25 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ఈ కవర్ వచ్చేసి 19 కిలోల నుంచి 20 కిలోల వరకు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి, బజ్జి మిర్చి, ఈ విధంగా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. చూసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే సైజుని బట్టి అయితే ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న అయితే 20 రూపాయల కేజీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, మీరైతే గమనించవచ్చు. ఇవైతే మామిడికాయలు అనమాట, తినే మామిడికాయలు. ఇది వచ్చేసి 500 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మనకు 24 కిలోల నుంచి 25 కిలోల వరకు అయితే కవర్ ఉంటుంది అనమాట. ఈ సొరకాయల ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇందులో 14 నుంచి 15 అయితే పీసెస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, పీసెస్ అయితే చాలా తక్కువనైతే ఉందన్నమాట. అన్న, ఈ కాకరకాయ కవర్ వచ్చేసి 19 నుంచి 25 కిలోలు ఉంటుంది అన్న. ఒక కవర్లో 25 కిలోల దాకా వస్తుంది. అది 30 రూపాయలు ధర పడుతుంది. క్వాలిటీ కూడా బాగుంటాయి, మంచిగా ఉంటాయి, సూపర్ క్వాలిటీ ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కవర్. మార్కెట్లో మైళ్ళ కోత ఇవి కాయలు బాగుంటాయి. ఇవి ఫస్ట్ కటింగ్ కాయలు సూపర్ ఉంటాయి. ఇవి క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇవి ఇది బెండకాయ, ఇది 15 కేజీ కవర్. ఇది 300 నుంచి 250 నడుస్తుంది. వైట్ బ్రింజాలు 15 కేజీ.
ఇది వచ్చేసి 250 300 నెంబర్ 1 అయితే 300 కొద్దిగా నెంబర్ క్వాలిటీని బట్టి ధర ఉంటుంది. అది అదైతే 200 అది. ఇది 15 కేజీ, ఇది 15 కేజీ 200 కవర్. ఇది కూడా అది పింక్ బ్రింజల్, అది 15 కేజీ, అది 150-100 రూపీస్ నడుస్తుంది. అది 15 కేజీ అది కూడా. బీరకాయలు ఇవి గ్రేడింగ్, ఇవి నెంబర్ 1 అయితే నీకు 500 ఉంది, 450 ఉంది. 15 కేజీ కవర్, ఇది గ్రేడింగ్ కాబట్టి 150-100 రూపీస్ నడుస్తుంది. డ్రమ్ స్టిక్ ఉంది, మునక్కాయలు 10 కేజీ కవర్, అది 200 రూపీస్ కవర్ అక్కడ ఉంది ఆడ. ఇంకా మనకు కాకరకాయలు ఉన్నాయి ఇవి. ఈ కాకరకాయ 15 కేజీ కవర్, ఇది 300, ఇది సెకండ్ క్వాలిటీ. ఇది దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు 20 కేజీ కవర్. అది దొండకాయ వచ్చేసి 300 రూపీస్ కవర్. ఇది వచ్చేసి కీరా, అది 20 కేజీ కవరు, 200 రూపీస్ కవర్. ఇది గ్రేడింగ్ ఉన్నది, అది నెంబర్ 1 ఉంది. కాకరకాయ వచ్చేసి 15 కిలోలు వస్తుంది, 400 రూపాయలు పడుతుంది. సిమ్లా మిర్చి వచ్చేసి 10 కిలోలు 400 నుంచి 350 రూపాయల దాకా పడుతుంది. పచ్చిమిర్చి 10 కిలోలు 400 రూపాయల నుంచి 350 రూపాయల దాకా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ సైజు మిర్చి వచ్చేసి మనకైతే 25 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇది 22 రూపాయల నుంచి 25 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 52 కిలోల నుంచి 50 కిలోలు అయితే వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇదైతే కాంటా పెట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరైతే అది గమనించవచ్చు. గడ్డ గుడ్డు రే కాకా, గుడ్డు గడ్డ రే కాకా, ఆలు ఆలు రే కాకా, సోనామాలే రే కాకా, ఆలు ఆలు రే కాకా. గడ్డ 20 రూపాయలే కాకా, నంబర్ 1 ఉంటాయి గడ్డ, విఐపి ఆలు 20 రూపాయలు. ఇది వచ్చేసి బేబీ పొటాటో అనమాట. ఇది 15 రూపాయల కిలో అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, బేబీ పొటాటో చాలా బాగుంది కదా. ఇది కూడా 50 రూపాయల కిలో. ఈరోజు అయితే క్యారెట్ వచ్చేసి 20 నుంచి 25 రూపాయలు అయితే కేజీ అయితే ఉంటుంది. ఈ కవర్ వచ్చేసి మనకు 20 కేజీల నుంచి 25 కేజీల వరకు అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్యాబేజ్ అనమాట. 60 నుంచి 65 కిలోల వరకు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం 300 రూపాయలు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఆగ్రహం అయితే ఉందన్నమాట. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మందికి రీచ్ అయితే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చూసి అయితే ఇక్కడ తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు కదా. అందువల్ల ఏంటంటే లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు సపోర్ట్ ఉంటుంది, కొంచెం రీచ్ కూడా వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నాం కదా మనం అయితే ఇక్కడ మెయిన్ అయితే మనకైతే టమాటాలు, మిరపకాయలు, ఇంకా గోరుచిక్కుడుకాయ, ఇంకా ఆలు, ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నాం కదా, మనకైతే అల్లం వెల్లుల్లి అయితే మనకు కనిపించడం జరుగుతుంది కదా. ఇది వచ్చేసి అల్లం 40 రూపాయలకైతే కిలో అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్లుల్లి అనమాట, అది 100 రూపాయలు. ఇవి ఒలిచినవి అయితే 120 రూపాయలు అనమాట. మీరైతే చూసుకోవచ్చు, ప్రైస్ అయితే దేని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఈ సొరకాయలు చూస్తున్నారు కదా, ఈ కవర్ వచ్చేసి మనకైతే 150 రూపాయలు అయితే ఇస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఈ సైజు టమాటా వచ్చేసి మనకైతే 300 రూపాయలకైతే ట్రే అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది 25 కిలోలు ఉంటుందన్నమాట. 25 కేజీలు అయితే ఉంటుంది ఈ ట్రే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 12 రూపాయలకైతే కిలో అన్నమాట. ఇది 50 నుంచి 52 కిలోలు అయితే ఉంటుంది. చూసారు కదా, మరి బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్ ఈరోజు అయితే జనాలు అయితే లేరు ఫ్రెండ్స్. మరి ఎందుకో ఏంటో మనకు అర్థం కాలేదు. కాకపోతే మాత్రం బోయినపల్లి మార్కెట్ అంటేనే కలకలలాడేది. మరి ఎండాకాలం పవరో మరి లేకపోతే ఇంకేంటో మనకైతే తెలియదు. కాకపోతే మాత్రం ఈరోజు అయితే ప్రైస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు సిటీలో ఏ వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియోస్ అయితే నేను తప్పకుండా తీస్తాను. మీ సపోర్ట్ మాత్రం నాకెంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.